హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీ అందరికీ తెలుసు పోస్ట్ 360 పైన టీటీడీ వాళ్ళు కేసు పెడతాం జరిగింది. ఆ విషయంగా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఏమంటే ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగంగానే మేము కూడా తీసుకుంటున్నాం. వరుస కథనాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మేము చేస్తున్నందుకు గాను మాకు ఇచ్చిన గిఫ్ట్ ఈ కేసు అనేది. నో ప్రాబ్లం, వి విల్ ఫైట్ ఫర్ దట్. మేము దాని గురించి గట్టిగానే ఫైట్ చేస్తాం, పోరాడతాం. కేసు గెలిచే వరకు పోరాడుతూనే ఉంటాం. ఓవరాల్గా ఇప్పుడు ఈ విషయం పైన, మాకు జరిగిన అన్యాయం పైన పంచి ప్రభాకర్ గారికి ఎవరో చెప్పారు. ఆ పంచి ప్రభాకర్ గారు మా ఛానల్ పేరు గుర్తు లేకపోయినప్పటికీ ఒక వీడియో చేయటం జరిగింది. ఆ వీడియోని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నా. దయచేసి ఒకసారి ఆ వీడియో చూడండి. హలో 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 వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి మీకు అందరికీ పరిచయం చేయని అవసరం లేదు. సారీ టు సే దిస్, బట్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా, అంటే మన కమ్మనైన సేవా కార్యక్రమాల్లో మునుగుతున్న కలియుగ దైవం ఆదేశాను ప్రకారం కొంతమంది యూట్యూబర్ల మీద కేసులు పెట్టారంట. ఏంట్రా కథ అంటే, కథ ఏమీ లేదు. ఆయన ఎవరో ప్రవచనాలు చెప్తాడంట, చాగంటి కోటేశ్వరరావు అని. బట్ నేను వినను, ఎందుకంటే నాకు అవసరం కూడా లేదు. పొద్దునుంచి సాయంకాలం వరకు పనిచేయాలి. ఆయన ప్రవచనాలు ఎవరు వింటారంటే, సోది పురాణం చాదస్తం ఎక్కువైపోయి ఆల్రెడీ మంచిగా డబ్బులు సంపాదించుకొని, అంటే కష్టపడకుండా ఆ ఆఫీసులో వాడిని ఇన్ని బాధించి శోధించి ఏదో ఎంఎస్సీనో ఎంకామో బీకామో చదువుకొని ఏదో యూడీసీ అట్లా లెవెల్లో పైకి ఎదిగిపోయి సెక్షన్ ఆఫీసులుగానో డబ్బులు ఉబ్బడిముడిగా తినేసిన తర్వాత దైవ చింతనలోకి వెళ్ళే ఎదవలందరూ కూర్చొని వినే కార్యక్రమాలకి నాకు సంబంధం లేదు. దాట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ అసలు చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం జరిగింది అంటే, ఏదో సమ్ క్యాన్సిలేషన్ జరిగింది. ఆయన ప్రవచనాలు అది ఆల్ ఆఫ్ సడన్గా అనౌన్స్ చేయాల్సి వచ్చింది. అతను నడుచుకుంటూ పోలేకపోవడమో, లేకంటే దర్శనాలు ఏదో ఆయన మడిగట్టుకొని నేను రానని చెప్పడమో, అదేదో ఎలక్ట్రిక్ వెహికల్ నేను రానని నడుచుకుంటూ వస్తానని చెప్పడము, దిస్ సమ్ నాన్ సెన్స్ హ్యాపెన్. ఓకే, దట్స్ నథింగ్ టు డూ మై బిజినెస్. There is nothing that they can make a case against those YouTubers, my fellow YouTubers. There is nothing. అరే, మీకు విషయం చెప్తాను. వెంకటేశ్వర స్వామికి ఇంత చరిత్ర ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం, మనం కొన్ని యుగాలుగా చూస్తున్నాం. స్వామివారి భక్తుల్లో మొదట సంచలనమైన అనుమానాలను రేకెత్తించింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. ఇంతవరకు ప్రూఫ్స్ లేకుండా మాట్లాడిన ఎదవల్ని ఎత్తి లోపలయ్యాల. నంబర్ 1. ఎస్, ఎంతోమంది అసలు ఆంధ్ర, అయోధ్య మరియు అమెరికా మరియు దేశాలలో ఉన్న శ్రీవారి భక్తులని యాక్చువల్గా ఒక క్రాస్ రోడ్లో ఉంచేశారు. ఏం జరుగుతుంది అని డోలామాయన పరిస్థితిలో పెట్టేశారు. ఆల్మోస్ట్ ఒక నెల పాటు. అంతకంటే శోభ ఏదన్నా ఉంటుందా? అంతకంటే ఘోర తప్పిదం ఏమన్నా ఉంటుందా కలియుగంలో? లేదు. ఆ ఎదవలో ఒకటి సీఎం, ఇంకొకటి డిప్యూటీ సీఎం. ఇదన్నీ కాకుండా వాడేం మాట్లాడాడు? అయోధ్యకు పంపించారు లడ్లు అని. ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ విధంగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. దాన్ని మళ్ళీ అయోధ్య కూడా చుట్టేసి ఆ అయోధ్య లడ్లు అసలు ఆ నెయ్యితో తయారు చేయలేదు, టీటీడీ నెయ్యితో తయారు చేయలేదు, వాళ్ళు స్వయంగా ప్రొక్యూర్ చేసిన, అదే ఆయన మై హోమ్స్ కామేశ్వరరావు, ఆయన ఇంకొక నార్త్ ఇండియా వాడు, ఇప్పుడు కూడా ఈజ్ బోర్డు మెంబర్, వాడు కలిసి చేశాము అని క్లియర్ కట్గా చెప్పేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అరెస్ట్ చెయ్యకూడదు? ఎందుకు అట్లీస్ట్ నోటీసులు పంపించకూడదు? వివరణ ఇవ్వాలా, క్షమాపణ చెప్పాలని ఎందుకు వానికి నోటీసులు లేకంటే అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇవ్వకూడదు? ఆ యూట్యూబర్స్ చేసిన తప్పేంటి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నేను అడుగుతున్నాను. దీనికి మీరు సమాధానం కానీ
లేదంటే సంఘటితంగా కానీ ఏదో విధమైన ఒకటి ఈరోజు దేవాలయాలలో భ్రష్టు పట్టడానికి రాజకీయ నాయకుల్లో ఆ దేవాలయాన్ని భ్రష్టు పట్టించడములో అధికారంలో ఉన్నా లేకపోయింది ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు, వాడి కులం. మీరు మీ అభిప్రాయాల్ని నా కామెంట్ రూపంలో తెలియజేస్తూ వచ్చే ఎలక్షన్లలో ఇట్లాంటి ఎదవలను ఏరిపారేస్తారని కోరుకుంటూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కటాక్షాలు మీకుంటాయని కరుణా కటాక్షాలు ఆశిస్తూ ఈ వీడియోను మీకు పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇటువంటి వాళ్ళు ఎవరొకరు మాకు సమర్థిస్తూనే ఉన్నారు, మాకు వెన్నుదన్నుగా ఉంటూనే ఉన్నారు. ఎందుకంటే వాస్తవానికి ఎప్పుడో మా పైన కేసులు పెట్టాలి. ఎందుకంటే వీడియోస్ లో మేము ఎక్కడా దొరకం కాబట్టి, చాలా ప్రూఫ్స్ తోనే వాటిని మీకు ప్రజెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి వీళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేక చాగంటి గారు ప్రవచనాలు క్యాన్సిల్ చేశారు అని మేము వార్త ప్రచురించాం. నిజంగానే క్యాన్సిల్ చేశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చాగంటి గారిని నడిపించారు అని, పెద్ద వయస్కులు నడిపించారు అని చెప్పాం. దాన్ని ఆ రెండింటిని కలిపి మేము మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాం అంటూ కేసులు పెట్టారు. అబ్బా 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 అబ్బా, మేమే కనుక మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్లయితే భయ్యా, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు పైన అంత ర్యాగి జరిగింది, అంత అసత్య ప్రచారం జరిగింది, ప్రపంచ వ్యాప్తంగా పరువు పోయింది. మరి అప్పుడు వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టలేదని మేము అడుగుతున్నాం. పెడతారు మరి? పవన్ కళ్యాణ్ వచ్చి హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, మరి పెడతారా? రోజా కొవ్వునే లడ్డూలో వాడారంటూ ఆడెవడో ఉంటాడు కామెడీ అన్నాడు. ఆర్పి అడిగాడు, వాడు లడ్డు కొవ్వు నిజంగానే రోజా గారి కొవ్వుని లడ్డూలో వాడారా, పందిలా ఉంటుంది అన్నారు, మరి ఆయన పైన కేసులు పెడతారా? మరి 6 చనిపోవడానికి కారణమైనటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పైన కేసులు పెడతారా? వాస్తవానికి ఇది ఒక బెదిరింపు కాల్ అన్నమాట. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ ఉన్నారు, ఇలాగే చేస్తే తొక్కా తీస్తాం అని బెదిరింపు కాల్. తొక్కనే తీయించుకుంటాం కానీ మిమ్మల్ని తొక్కేదాకా నిద్రపోవం అనేది మా నేచర్ అనమాట. సో బదిలేదు లేదు, కదిలేదు లేదు, ఎవరికి భయపడేది లేదు. మా వీడియోలు ప్రజల కోసం వాస్తవాలని అనునిత్యం ప్రచారం చేస్తూనే ఉంటాం, జరిగిన తప్పుని ఎత్తి చూపిస్తూనే ఉంటాం. అది మా బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ లో చెప్తూ ఉంటాం, అలాగే మా పర్సనల్ వీడియోస్ లో కూడా చెప్తూనే ఉంటాం. సో రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర రూపం దాలుస్తున్నాం. యారో అని ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, అందుట్లో ఇంకా గట్టిగా ఉండబోతుంది. ఈ 5th నుంచి ఫిబ్రవరి 5th నుంచి ఆర్ 7th నుంచి కొత్త ఛానల్ యారో కూడా వస్తుంది. అందుట్లో మామూలుగా ఉండదమ్మా, 3 కాన్సెప్ట్లు ఉంటాయి, ఉత్తికి ఆరేస్తామంతే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయాలని మనసారి కోరుకుంటున్నా. లింక్ నా బయోలో పెడతాం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ పంచి ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మురళి సైనింగ్ ఆఫ్.